Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Extra day ga kavalanta weekly okka Valentine's Day. Ella peinalo mulluguche happy baby tannukoche LOVE edurayinda ellaru teliyuvule. Let's sing and dance. 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 నమస్కారం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1600 స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు 6 పార్టిసిపెంట్స్ అత్యంత ఉత్సాహంగా సిద్ధమై రెడీగా ఉన్నారు. ఎవరెవరో కనుక్కుందాము. అండ్ స్వప్నప్రియ, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే. బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎంఎస్ కి ప్రిపేర్ అవుతున్నా. ఎంఎస్ ఇన్ యుఎస్. ఎంఎస్ ఇన్ యుఎస్. ఎస్. నేను సమత, నేను బీటెక్ సెకండ్ ఇయర్. నేను గట్కేసర్ నేను వచ్చాను. అవునా? నా హాబీస్ డాన్సింగ్. ఐ యామ్ నవ్య, డిగ్రీ ఫైనల్ ఇయర్, సూర్యాపేట నుంచి వచ్చాను. స్టడీ. ఈ అమ్మాయి పేరులోనే చాలా క్రియేటివిటీ ఉంది. సృజనశ్రీ. సృజనాత్మకత. క్రియేటివిటీ. నా పేరు సృజన, నేను దిల్సుఖ్ నుండి వచ్చాను. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి మెహందీ పెట్టడం, మీరు చెప్పినట్టే. నా పేరు దేవి, నేను దిల్షునగర్ నుంచి వచ్చాను. నేను బీపీడీ కోర్స్ చేస్తున్నాను ప్రెసెంట్ గా. ఏం కోర్స్? బీపీడీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్. ఓకే ఓకే, సరేనండి. నాకు చాలా అవసరం ఆ ట్రైనింగ్. నా పేరు సాయి కృప, నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. తర్వాత నాగోల్ నుంచి వచ్చాను. అండ్ నా హాబీస్ చదవడం తప్పితే అన్ని. ఓకే సరే, అయితే ఇప్పుడు మనం మొదటి రౌండ్ మొదలెట్టేద్దాము. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా దేవి, అది ఫర్ ఎగ్జాంపుల్ మీ వారు రాసిన ప్రేమలేఖే అనుకో. ఏం రాసుండొచ్చు అని నువ్వు ఒకసారి దాన్ని తీసి చదువు. ప్రియతమా అదే నా కుశలమా, నేను చెట కుశలమే. వాళ్ళ ఆయన రాసిన ప్రేమలేఖ నీకెలా తెలుసు? ఇందాక చదివింది. అదేమైనా జెరాక్స్ కాపీ కొట్టి అందరికి పంపించాడా? రాసిందనే అంట. నువ్వు మాత్రమే చదువు. ఏం రాశాడు మీ ఆయన? ఏ దున్నపోతా ఎక్కడ ఉన్నావే? ఇంట్లో వంట చేయమంటే స్టార్ మేళకి ఏం చేస్తున్నావే? పిల్లల్ని చూసుకునేది ఉందా లేదా? ఉంటావా డివోర్స్ ఇవ్వను? ఎంత ప్రేమ, ఎంత అనురాగం, ఎంత ఆప్యాయత చెప్పండి. ఇంత ప్రేమగా మా ఆయన కూడా నన్ను పిలవలేదు ఎప్పుడు. ఏ దున్నపోతా. వావ్, వెరీ నైస్. ఇప్పుడు చాలా బాగుంది. ఇలాగే పిలుస్తుంటారా? మరి మీరేమని పిలుస్తారా ఆయన్ని? మనమేమంటామండి, లేడీస్ వాళ్ళు ఎంత అన్నా కూడా ఏమండి ఏమండి అంటాం. అందుకే నువ్వు స్టార్ మహిళ అవుతావు. ఇలా చెప్పే వాళ్ళే వాళ్ళ ఆయన్ని జబర్దస్తులో లాగా కుమ్ముతుంటారు. అది కనకాల ఇంట్లో. సరే, ఇప్పుడు ఏమొచ్చాయో చూడండి అందరూ తెరిచి. రమ్మని పిలిచెన రామ్ చిలక
చేస్తే మీరెందుకు డాన్స్ చేశారు? అదో హ్యాపీనెస్ మా మిమ్మల్ని చూడగానే ఆటోమేటిక్ గా వచ్చేస్తూనే ఉంటది. ఎందుకు ప్రతిసారి ఆటోమేటిక్ గానే రావాలి? లారీమేటిక్ గా బస్ మేటిక్ గా ఎందుకు రాకూడదు? ఇప్పుడు మీరు చెప్పారు కదా మాకు ఖచ్చితంగా చూసేస్తా చూడు ఇప్పుడు. థ్యాంక్ యూ యా నవ్య, నేనేం చేయలేను ప్రస్తుతానికి, నువ్వు వెళ్ళు. ఓకే సుమా. స్వప్నప్రియ, నీకు 20 పాయింట్లు వచ్చాయి. కంగ్రాచులేషన్. దీంతో పాటే నీకు కొన్ని బరువు బాధ్యతలు కూడా వచ్చాయి. వాళ్ళకేం వచ్చాయో ముందు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఒక పంజరం వస్తుంది. ఆ పంజరంలోకి నిన్ను పంపిస్తాము. ఆ తర్వాత సంగతులు తర్వాత. ముందుగా పంజరం. వేసేసారా? వేసేసారు కదా? వేసేసాం. ఇది మా ఆయన ప్లానే కదా? ఎలాగో అలా దాని లోపల వేసేసి అన్నాడా? నిజాలు చెప్పచ్చు మా అందరు అదే పంజరం దింపండి అంటే నా మీద దింపమని కాదు అర్థం, పక్కకి దింపండి అని. ఎవరయ్యా ఈ ప్లాన్ వేసింది? సరే, ఇప్పుడు ఎలాగో వచ్చేసాం కాబట్టి నేను డీటెయిల్స్ అని నీకు చెప్తాను. ఇది నువ్వు పెట్టుకుంటావు, మిగిలిన వాళ్ళందరినీ పట్టుకుంటావు. అంతే, రౌండ్ అయిపోయింది. నా మీద నాకే ముచ్చటేస్తుంది. ఏం చెప్పిరి నా మీద నాకే ముచ్చటేస్తుంది. ఫస్ట్ పట్టుకున్న వాళ్ళకి 10 పాయింట్లు, సెకండ్ 12, తర్వాత 14, తర్వాత 16, లాస్ట్ లో 18. నీకు మాత్రం 20. చేతి నిండా పని కూడా. కమాన్, అందరు రండి. మేం మాత్రమేనా లోపల ఉండేది? మీరు కూడా రండి. అమ్మయ్యా, అమ్మా, అది అక్కడ ఉండండి. నాకు తెలిసి ఈ ఒక్క రౌండ్ తో మగవాళ్లలో ఈ షోకి విపరీతమైనటువంటి పాపులారిటీ వస్తుంది. చాలా మంది వాళ్ళ ఆవిడని పంపించేస్తారు ఈ రౌండ్ కి, మళ్ళీ వెనక్కి తీసుకోరు. అయ్యో సుమక్క, మాట్లాడుతున్నాను సుమక్క. అదేదో ఒక జోక్ ఉంది కదా, మా ఆవిడ తప్పిపోయింది అని ఒక ఆయన పేపర్ లో ప్రకటన ఇచ్చాడంట. నెక్స్ట్ డే ఆయనకి చాలా కాల్స్ వచ్చాయంట ఫోన్ కి, మా ఆవిడని తీసుకోండి అని. సరే, ఇప్పుడు నువ్వు హలో మేడం రెడీయా? ఓకే, రెడీ, 1 2 3 గో. సృజనశ్రీకి 10 పాయింట్లు. ఓకే సృజన, ఒక డాన్స్ వేసుకుంటావా ఇక్కడ? సాంగ్ రెడీ, 1 2 3 గో. ఉలేలే ప్రేమే బెల్లు కొట్టేలే, కాళ్ళే చుట్టేలే, పిల్లాని ఇల్లే. అలా ఇలా చూసి వలలే వేసి కల్లోకొచ్చేసావే. వయ్యారి నీ ఒకే పంపుల గోదారి, సొగసే రంభారాసి వాయసే విండో వేసిలే. నడుం మే గుండు సుది లड़की లడ్డు బుందీలే. ఓకే, థ్యాంక్ యూ సృజన, బాగా చేశారు. థ్యాంక్ యూ. రెడీ అమ్మా, 1 2 3 గో. నేను అనుకున్నాను ఇది మొత్తంగా తన చేతిలో. చూడు సుమ, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంది. నో జడ హ్యాండిలింగ్ చేసింది. జడ హ్యాండిలింగ్. సరే, నీకు 12 పాయింట్లు. పుట్టినప్పుడు నల్లగా ఉంటుంది, యవ్వనంలో ఎర్రగా ఉంటుంది, చనిపోయాక
తెల్లగా అవుతుంది. చనిపోయాక చనిపోయాక జుట్టు అయితే కాదు, ఎందుకంటే అది బొగ్గ. అంటే పుట్టినప్పుడు నల్లగా ఉంటుంది, తర్వాత కాలుస్తారు, అప్పుడు ఎర్రగా అవుతుంది. ఇంకా చనిపోయినప్పుడు ఫుల్ గా అయిపోయింది, బూడిద అయిపోతుంది. థ్యాంక్ యూ. 1 2 3 గో. నవ్యకి 14 పాయింట్లు. రెడీ 1 2 3 గో. సమత నీకు 16 పాయింట్లు, దేవి 18 పాయింట్లు. అవసరం ఉంటే తెరుచుకుంటుంది, లేకుంటే మూల కూర్చుంటుంది. ఏంటి కాదు, అవసరం ఉంటే తెరుచుకొని అవసరం వస్తుంది, లేకుంటే మూలకు పడి ఉంటుంది. ఒక మూల కూర్చుంటుందా? కూర్చుంటుంది. చీపురు కాదు. కాదు, కొంచెం షూటింగ్ నుంచి బయటికి రా సుమా. కొడుగా ఎలా చెప్పేసావు సుమా? ఎవరో చెప్పారు, అందుకే చెప్పగలిగాను. నాకు తెలుసు. థ్యాంక్ యూ. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూడండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. తిమ్మిడి తరువులేసే గరీబు ఏ బాబు ఓరా బాబు బాబు ఏ రా బాబు బుర్రా మిసం కిర్రు చెప్పుల నవాబు బాబు ఓరా బాబు బాబు ఏ రా బాబు తిమ్మిడి తిమ్మిడి తరువులేసే గరీబు. ఎగురుతూ చేసింది కానీ అసలు అల్టిమేట్ స్టెప్స్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ మొత్తం ఇంతే. ఏ బాబు, రామ్ బాబు, స్వప్న ప్రియ బాగుంది. థ్యాంక్ యూ. ఈ పాట ఏ సినిమాలోది?
కేవ్ కేక. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. అయ్యో 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 అయ్యో, అది గులాబ్ పువ్వు అన్నాను బాసు, అది గడ్డి పువ్వు. నీతో ఇంత రాకిచ్చేసిందా? ఇన్విటేషన్ కార్డులో ఉండాల్సిన నీ పేరు ఇన్విటేషన్ కవర్ మీద రాసిందా? చాలా దారుణం బాసు. అవును రాజా. నువ్వేం బాధపడకు బాసు, ఈ అమ్మాయిలందరూ ఇంతే. ఫస్ట్ మనసు అడుగుతారు, ఆ తర్వాత మెడలో గొలుసు అడుగుతారు. ఏది ఇవ్వకపోయినా బొక్క మనకే. మన అబ్బాయిలు కొబ్బరికాయలు లాంటి వాళ్ళు. బయట నుంచి చూడడానికి స్ట్రాంగ్ గా ఉన్న లోపల మెత్త మెత్తగా సాఫ్ట్ గా ఉంటారు. అదే మన అమ్మాయిలు ఆనియన్స్ లాంటి వాళ్ళు, కట్ చేసే కొద్ది కన్నీళ్ళే. సరే, నీ గర్ల్ ఫ్రెండ్ పెళ్లి ఎప్పుడో చెప్పు. ఈ రోజే రాజా, ఈ రోజే రాజా. అంటే ఈ రోజు చచ్చిపోయి పెళ్లి ఆపేద్దానే. ఈ సంభాషణలో మంచు మనోజ్ తో పాటు ఉన్న మరో నటుడు ఎవరు? మెంటల్ కృష్ణ. వామ్మో! ఆయన పేరు అలా అయిపోయింది, ఆయనకి తెలిస్తే నీకు మెంటలు ఎక్కిస్తాడు. చెప్తున్నా, పేరేంటో చెప్పు. తెలియదు మరి ఎందుకు నొక్కావు రాజా? ఎందుకు నొక్కావు రాజా? బంగారు రాజా, బంగారు రాజా, మెంటల్ కృష్ణ నా పేరు అనుకుంటున్నావా రాజా? బంగారు రాజా, సారీ రాజా, మార్క్స్ పేరు ఇచ్చే చెప్పు రాజా, పేరు చెప్పు రాజా. తెలియదు రాజా. తెలియదు రాజా? Help -6 రాజా, -6. వద్దు రాజా వద్దు. ఆయన పేరేంటో చెప్పండి. పోసాని. పోసాని కృష్ణమురళి గారు. సినిమా టైటిల్ చెప్పింది కాబట్టి మేము ఇవ్వలేము. అలాగైతే ఇప్పుడు నాగార్జున గారి పేరు బదులు ఎవరైనా శ్రీరామదాసు అన్నమయ్య అంటే ఇచ్చేస్తామా? ఇవ్వలేము కదా. ఇయ్యరు ఇది కూడా రాజా. అంతే. ఓకే రాజా, ఐ విల్ రాజా, అండర్స్టాండ్. లవ్ యూ రాజా, లవ్ యూ. లవ్ యూ రాజా. ఇప్పుడు ఇంకో పాట రాజా, బంగారు రాజా వేసుకో. సృజన అండ్ సమతకి గట్టిగా చప్పట్లు. మీరు విన్న ఈ పాటలో హీరో హీరోయిన్లు ఎవరు? సమంత, మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు నవ్యకి. మనకైనా జంతువులకైనా తల తిప్పకపోయినా కూడా శబ్దం వినిపిస్తుంది కదా. మనం తలంతా తిప్పిన తర్వాత కానీ మనకి శబ్దం వినిపించాలన్న రూల్ ఏమీ లేదు. అలాగే మనం ఇటువైపు నుంచి శబ్దం వినిపించింది అనుకో, ఇటువైపుకి ఇలా తల తిప్పి చూస్తాం. అదే జంతువులు కూడా అలాగే చేస్తాయి. కానీ ఒక జంతువు చెవు మాత్రమే తిప్పగలుగుతుందంట.
మీరు తిప్పగలరా ప్రశ్నకు వేళాయిర రౌండ్ వరకు వేచి ఉండండి. సరే, ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మరి నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయిర. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకెల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ ధిమ్తనక డాన్స్ ఆయో ఓకే, రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్ ఏ బాలకృష్ణ, బి చిరంజీవి. బాలకృష్ణ. కరెక్ట్, 3 పాయింట్లు వచ్చాయి, తీసుకో. నవ్య 2, దేవి 1. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు క్యాంగ్రూ ఏం చేస్తుంది? ఆప్షన్స్ ఏ పరిగెత్తుకుంటూ పారిపోతుంది, బి కాలు నేలకేసి టపా టపా కొడుతుంది. పరిగెడుతూ పారిపోతుంది. రాంగ్ ఆన్సర్. చక్కని బైక్ ఉంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. పసుపు రంగు దేనికి చిహ్నం? ఆప్షన్స్ ఏ శుభానికి సంతోషానికి, బి ఆశకి అత్యాశకి. శుభానికి సంతోషానికి. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు తీసుకోండి. స్వప్నప్రియ 3. చాలామా. గరం పాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పేరే గరం పాని. ఆప్షన్స్ ఏ అసోం, బి రాజస్థాన్. అస్సాం. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు. నవ్య 1, సృజనశ్రీ 1, సమత 1. ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ ಚದರ ಕೊಟ್ಟು 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 ಬಿರಗ ಕೊಟ್ಟು ಬಿರಹಾನೆ మంగళ్యం తంతున మద్దాలే చదవన ఒకడల్లే మారన మురిపాలే పెంచన ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా. వారసత్వంగా ఆస్తి హక్కు పొందే వారిని ఏమంటారు? వారసుడు. ఫస్ట్ వారసుకుడు అనింది, ఆ తర్వాత అదేదో రూపాంతరం చెందుతూ వారసుడు అయ్యింది. తెలుగు ప్రాబ్లం అమ్మా. అవునా? ఏంటి మొదటంగా ఏంటి? మదర్ టంగ్ తెలుగువే, అంత పర్ఫెక్ట్ గా రాదు కదా. తెలుగుకి తెగులు పట్టింది నిజంగానే. తీసుకో అమ్మా, తీసుకో. స్వప్నప్రియ 1, నవ్య 1, దేవి 1, సృజనశ్రీ 2, సాయి కృప 1. కవిత్వం ఒక తీరని దాహం అన్న కవి ఎవరు? ఆప్షన్స్ ఏ శ్రీశ్రీ, బి కృష్ణశాస్త్రి. శ్రీశ్రీ. కరెక్ట్. సాయి కృప 1, సృజనశ్రీ 1, నవ్య 1. కళ్ళలో కళ్ళలో నమైకం చిన్నారి కళ్ళలో నవయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది. అంకుశం సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్ ఏ డాక్టర్ రాజశేఖర్, బి రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ రాజశేఖర్. కరెక్ట్, 3 పాయింట్లు. సమత 2, దేవి 1. అజంతా, ఖజురహో, తాజ్ మహల్లలో అత్యంత పురాతనమైన కట్టడం ఏది? ఆప్షన్స్ ఏ తాజ్ మహల్, బి అజంతా. అజంతా. కరెక్ట్, మళ్ళీ 3 పాయింట్లు. సమత 1, నవ్య 1, దేవి 1. కొప్పున పుల్లెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా మా ఇదంతా డాగు అంటే సాధారణ వాడుకలో అర్థం ఏమిటి? కుక్క. డాగు కాదు. ఆప్షన్ ఏ మరక, బి బుడగ. బుడగ కాదు, డాగు పడింది అంటారు కదా, మరక.
మొట్టమొదటి డబుల్ డక్కర్ రైలుని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ ఏ 2011, బి 2012. 2011. సరే, ఏ సంవత్సరం అనేది పక్కన పెట్టినట్టయితే దీన్ని ఎందుకు కనిపెట్టారంటే, ఎలాగో ట్రైన్ల పైకి ఎక్కి కూర్చుంటున్నారు జనాలు, దానికి ఒక కప్పేస్తే పోలా అని పైన ఒక ముసుగు వేసేసారనమాట. దాంతో అది డబుల్ డక్కర్ రైలు అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా చేసేసింది. 2011 కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3. సమత 2, స్వప్నప్రియ 1. టెలిఫోన్ ధ్వనిలాగా నవ్వే దానా అని కమల్ హాసన్ ఏ సినిమాలో పాడుకున్నాడు? నీ క్లారిటీ కోసం, టెలిఫోన్ ధ్వనిలా నవ్వే దానా, మెల్బోర్న్ మెరుపుల మెరిసేదానా. ఈమె కొన్ని ఇన్స్ట్రుమెంట్లు కూడా మింగింది. ఏ దశావతారం బి భారతీయుడు? భారతీయుడు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. సమత 2, నవ్య 1. ఎటువైపు నుంచి శబ్దం వస్తే అటువైపు చెవులు తిప్పగల జంతువు ఏది? సుమా. ఏ క్యాంగ్రూ, బి కోతి. కోతి. తప్పు, క్యాంగ్రూ. దీని చెవుల నిర్మాణం విచిత్రంగా ఉంటుంది. ఆ చెవు నిర్మాణం డిఫరెంట్ గా ఉండడంతో ఎటువైపు నుంచి శబ్దం వస్తే చెవు మాత్రమే అటువైపు తిప్పగలుగుతుందంట. బాగుంది కదా? బాగుంది. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. ఉత్తరం ఉప్పు మీదుండే, దక్షిణం దంచి కొట్టిండే, తూర్పు తుక్కురే పిండే, పడమర పక్క వేసి పైకి 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 రమ్మందే. వాస్తు బాగుండే, బేబీ వాస్తు బాగుండే, కాస్త 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 దోస్తు కమ్మందే. టోటల్గా వాస్తు బాగుండే, బేబీ వాస్తు బాగుండే, కాస్త 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 దోస్తు కమ్మందే. ఉత్తరం ఉప్పు మీదుండే, దక్షిణం దంచి కొట్టిండే, తూర్పు తుక్కురే పిండే, పడమర పక్క వేసి పైకి 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 రమ్మందే. వాస్తు బాగుండే, బేబీ వాస్తు బాగుండే, కాస్త 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 దోస్తు కమ్మందే. టోటల్గా వాస్తు బాగుండే, బేబీ వాస్తు బాగుండే, కాస్త 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 దోస్తు కమ్మందే. అక్కిలాంటి అందమంది ఆత్మీయంగా ఇచ్చిపుచ్చుకోవాలంది ఈశాన్యంగా. ఓకే ఓకే ఆడదిక్కు దొరికింది నాకే, శృంగారానికి విస్తారంగా శంకుస్థాపన చేసేటందుకు. వాస్తు బాగుండే, బేబీ వాస్తు బాగుండే, కాస్త 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 దోస్తు కమ్మందే. టోటల్గా వాస్తు బాగుండే, బేబీ వాస్తు బాగుండే, కాస్త 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 దోస్తు కమ్మందే. Kurru 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 pilla baby dance on the rhythm of dum dum dum. Move it to east, shake it to west, swing it to south, bend it to north. And I can be your naughty doctor lady. ఎంత చక్కని ఎలివేషన్లు, ఎక్కువైనవి డెకరేషన్లు, మాస్టర్ బెడ్రూములోన మస్తుగా మత్తెక్కేటందుకు. వాస్తు బాగుండే, బేబీ వాస్తు బాగుండే, కాస్త 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 దోస్తు కమ్మందే. టోటల్గా వాస్తు బాగుండే, బేబీ వాస్తు బాగుండే, కాస్త 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 దోస్తు కమ్మందే. సూపర్. Thank you, Suma. చాలా చాలా ఎనర్జీతో చేసావు. Thank you, అండ్ Suma. మై గాడ్, లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో.
మొదటి చిత్రం. సాయి కృప. త్రిష. చూద్దాం. మమతా మోహన్ దాస్. సాయి కృప -6. నెక్స్ట్ చిత్రం. చిరంజీవి. చాలా రోజులైంది దీన్ని చూసబ్బా. ఏదో ఒకసారి చూసేసొద్దాం. కరెక్ట్ ఆన్సర్. చిరంజీవి గారు సినిమాలో పాట పాడారు. మమతా మోహన్ దాస్ ఎలాగో సింగర్ కమ్ యాక్ట్రెస్. నీ కారు. నెక్స్ట్ చిత్రం. నిత్యామినన్. ఈ అమ్మాయి కూడా సినిమాలో పాటలు పాడింది. ప్లస్ సింగర్ అండ్ యాక్ట్రెస్. తీసుకోవాలి. నెక్స్ట్ చిత్రం. కోట శ్రీనివాసరావు. ఆయన కూడా పాడారు. చూద్దాం. నేను కూడా పాడాను అంటున్నాడు ఆయన. మేము తెలుసు సార్, నేను కూడా పాడాను, మందు పాట పాడాను కూడా అంటున్నారు. 6. నెక్స్ట్ చిత్రం. సమంత. స్వాతి. స్వాతి, నువ్వు స్టార్ మహిళ ప్రోగ్రామ్ కి పాడుతున్నావా? ఎస్ ఎస్. థ్యాంక్ యూ సో మచ్. -6. నెక్స్ట్ చిత్రం. మహేష్ బాబు. కొంచెం నన్ను ఎవరైనా పట్టుకోండి. పర్లేదులే. అప్పుడప్పుడు అలా అవుతుంటా. ఓకేనా? ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ కాటమరాయుడు పాడింది మహేష్ బాబా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్. మరి ఎందుకు చెప్పారు మీరు? -6. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి కొట్టిచి రాకాసుగాన్ని కోపాన తీసి కొట్టిచి, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి కొట్టిచి రాకాసుగాన్ని కోపాన తీసి కొట్టిచి, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. ఇంత గొడవ జరుగుతుంది ఈ పాట గారిని తెలుసుంటే పవన్ కళ్యాణ్ గారు పాడుండేవాళ్ళు కాదు. ఓ మై గాడ్, ఇంత పని చేసావు నువ్వు అసలు. సరే, ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మేళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం. రా. అరటిపండు తినండి, మేజ్ ఆడండి. ఈ 2 ఫోర్కులు తీసుకొని కోడి గుడ్డుని ఫస్ట్ జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది అయిపోతే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాం అనుకున్నారు. ఈ కోడి గుడ్డుని కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. గుడ్లు అయిపోయింది అనుకో, బంతి తీసి అక్కడ పెట్టండి. ఈ బంతులన్నీ కూడా అయిపోతే టమాటో పెట్టండి. 1 2 3 గో.
4, 5, 6, 7, 8, 9 54 పాయింట్స్ వచ్చాయి నీకు. బాగా ఆడావు. హాట్ బాక్స్ సెట్. 1, 2, 3 గో. ఆ గుడ్డు లేదమ్మా, నువ్వు పెట్టలేదు. 1, 2, 3, 4, 5, 6, 7, 42. రైస్ కుక్కర్. 1, 2, 3 గో. కూల్ కేక్ వచ్చింది రాజా, బంగారు రాజా. థ్యాంక్ యూ రాజా. రెడీ 1, 2, 3 గో. ప్రాక్టీస్ చేశా. నేను ఇంత కష్టపడ్డాను ఇందాక ఆడడానికి. ఈ అమ్మాయి చాలా సులువుగా మంచినీళ్ళు తాగినంత ఈజీగా ఆడేసింది అసలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 114 పాయింట్లు. డిన్నర్ సెట్ వచ్చింది. ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటారు. ఓకే, అంటే బాయ్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా నువ్వు మరీ ఇంత స్మూత్ అయిపోతుంది ఏంటి నీ స్కిన్? ఎవరు బాయ్ ఫ్రెండ్? గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటది. ఓకే, అసలు ఎన్ని టైమ్స్ షేవింగ్ ట్రిమ్మింగ్ ఎన్ని టైమ్స్ చేసుకుంటారా మంత్లీ అని అంటారు. 30 times చేసుకుంటానే అంటే ఏంట్రా మంత్లీ 30 times అంటే కాదే డైలీ 30 times అంటే మెంటలోడు అంటే 1, 2, 3 గో.
పాయింట్లు వచ్చాయి నీకు. రోటీ మేకర్. నీ టార్గెట్ 18 ఆర్లు. నువ్వు గెలవాలి అనుకుంటే, లేదంటే ఈజీగా సమతని గెలిపించేయచ్చు, నీ ఇష్టం. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. హండీ సెట్. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ ఇవాళ ఎవరు? మన స్టార్ యువతి సమత. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే.